నందన గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. పురాణ పురుష గోవింద పుండరికాక్ష గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. నందనందన గోవింద. కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ తే నమః. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు వేద వేదాంత వేద్యుడు పురాణ పురుషోత్తముడు కలియుగ ప్రత్యక్ష దైవము అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఈరోజు బంజారా హిల్స్లో భాగ్యనగరంలో జరుగుతున్నటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయంలో నిర్వహింపబడుతున్నటువంటి బ్రహ్మోత్సవాల్లో 8వ నాటి రాత్రి స్వామివారు అశ్వవాహనంపై ఊరేగుతూ భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నారు. జంతువులలో మిక్కిలి వేగం కల జంతువు అశ్వం. అనాదిగా మానవుడు అశ్వాలను వాహనాలుగా వినియోగిస్తూ ఉన్నాడు. ఆధునిక వాహన సౌకర్యాల ముందు అశ్వాలే ముఖ్యమైన వాహనాలు. విడి ప్రయాణాలకే కాక రథ గమనాలకు కూడా అశ్వాలు ఉపయోగపడేవి. అశ్విక దళం యుద్ధాల్లో ప్రధానంగా ఉండేటువంటి ఒకానొక దళం గజబలము తురగ దళము అంటారు. తురగ బలం అనేటువంటిది అంటే చతురంగ బలాలుగా చెప్పబడినటువంటి అశ్వబలము రథబలము తురగ బలము ఈ 4 బలాల్లో కూడా కాల్బలము ఈ 4 బలాల్లో రథబలం అన్నటువంటిది అందులోనూ కూడా అశ్వబలం అన్నటువంటిది చాలా గొప్పదైనటువంటి బలిష్టమైనటువంటి దళంగా పేర్కొనబడుతుంది. భగవంతుడి యొక్క అవతారాల్లో 10 ప్రసిద్ధమైనటువంటి అవతారాలు వాటినే మనం దశావతారాలు అంటూ ఉన్నాం. మత్స్య కూర్మ వరాహశ్చ నారసింహ వామనః రామో రామశ్చ బౌద్ధ కల్కిస్తతైవచ అని దశావతారాలను మత్స్యావతారము కూర్మావతారము ఇలా మనం 10 అవతారాలుగా స్వామివారి యొక్క దశావతారాలను వర్ణించుకుంటాం. ఆ 10 అవతారాల్లో కూడా ఈ కలియుగంలో కల్కి అవతారంలో స్వామివారు విచ్చేస్తున్నారు అని చెప్పేసి మనకు అందుకు సంకేతంగానే స్వామివారు కల్కి అవతారంలో అశ్వారూఢులై స్వామివారు ఈరోజు తిరుమాడ వీధులలో విహరిస్తూ భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నారు. దుష్టజన శిక్షణ శిష్టజన రక్షణ ఇది స్వామివారి యొక్క ఆంతర్యము. చూడండి స్వామివారి ఎంత ముగ్ధ మనోహర సౌందర్యమైనటువంటి ఆ రూపాన్ని ఒక్కసారి మనం గమనిస్తే అఖిల భువన జన్మస్తేమ భంగాది లీలే
వినతి వివిధ భూతవ్రాత రక్షైక దీక్షే శృతి శిరసి విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే భవతు మమ పరస్మిన్ శేముషీ భక్తి రూపా శేముషీ భక్తి రూపా అన్నట్లుగా సర్వభువనాలకు సృష్టి స్థితి లయములకు మూలం ఎవడో, సకల భూతజాలాన్ని కాపాడుతున్నటువంటి వాడు, సంరక్షిస్తున్నటువంటి వాడు ఎవరో, అటువంటి వేదాంత తత్వ రూపమైనటువంటి బ్రహ్మ పదార్థం ఎవరో, ఆ బ్రహ్మ పదార్థమైనటువంటి శ్రీనివాస పరబ్రహ్మను నేను భక్తితో స్మరిస్తున్నాను అని చెప్పేసి ఈ శ్లోకంలో ఆ స్వామివారి యొక్క స్తుతిని మనం చేద్దాం. చూడండి, దేదీప్యమానంగా విద్యుత్ దీపాలంకరణలో వెలిగిపోతున్నటువంటి ఆ రాజగోపురము. ఆహా, చూడండి ఆ అశ్వము ఎంత అద్భుతంగా ఉన్నదో. ఉచ్చైశ్రవము మనకు సముద్రంను క్షీరసాగర మథనం చేసినప్పుడు ఆ క్షీరసాగర మథనం నుంచి ఉద్భవించినటువంటి వాటిలో అమృత భాండంతో పాటుగా మహాలక్ష్మీదేవితో పాటుగా సూర్యచంద్రులతో పాటుగా ఐరావతంతో పాటు ఉచ్చైశ్రవము, కల్పవృక్షము, కామధేనువు ఇవన్నీ కూడా క్షీరసాగర మథనంలో ఉద్భవించాయి. అలా ఆ క్షీరసాగర మథనంలోంచి ఉద్భవించినటువంటి ఉచ్చైశ్రవం అంటే చాలా ఉత్కృష్టమైనటువంటిది, శ్రేష్టమైనటువంటి అశ్వము. ఆ దివ్యాశ్వాన్ని స్వామివారు అధిరోహించి ఈరోజు తిరుమాడా వీధులలో విహరిస్తూ భక్తులను అనుగ్రహించేందుకు వస్తూ ఉన్నారు. ఆ స్వామివారిని మనం ప్రార్థించాలి. ఏమని ప్రార్థించాలి అంటే, వినా వెంకటేశం ననాథో ననాథః సదా వెంకటేశం స్మరామి స్మరామి. హరే వెంకటేశ ప్రసీద ప్రసీద, ప్రియం వెంకటేశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ అని ప్రార్థించాలి స్వామివారిని. స్వామి, నీవు తప్ప మాకు ఇంకెవరూ కూడా దిక్కు లేదు. అన్యథా శరణ్నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష రమాపతే అని ఆ స్వామివారిని ప్రార్థించాలట. నిన్నే నిరంతరము స్మరిస్తాను, మాయందు నీవు అనుగ్రహం ఉంచు స్వామి, మాకు నీ యొక్క ఆశీస్సులను, నీ దివ్య కృపా కటాక్ష వీక్షణలు మాపై ప్రసరింపజేయి స్వామి అని చెప్పేసి స్వామివారిని ప్రార్థించాలట. ఆ అద్భుతమైనటువంటి ఉచ్చైశ్రవాన్ని అధిరోహించి స్వామివారు అశ్వవాహనంపై తిరుమాడా వీధుల్లో విహరిస్తూ భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నారు. ఆ స్వామివారి యొక్క ముగ్ధ మనోహరమైనటువంటి సౌందర్యమైనటువంటి ఆ రూపము చాలా అద్భుతమైనటువంటి రూపం. ఈ అశ్వవాహనాన్ని గురించి చాలా చక్కగా చెప్తూ, కల్కినం తురగారూఢం కలికల్మషనాశనం, కల్కినం తురగారూఢం కలికల్మషనాశనం, కళ్యాణదం కలిఘ్నం చ శ్రీనివాసం భజే నిశం, కళ్యాణదం కలిఘ్నం చ శ్రీనివాసం భజే నిశం అని ప్రార్థించాలంటే, ఈ కలికల్మషాలను దూరము చేసేవాడు శ్రీనివాసుడు. అందుకే మనం వెంకట అన్నటువంటి శబ్దంలో చూస్తే వేం ఇది ప్రాహు కటస్థ దాహముచ్యతే అని చెప్పేసి, అంటే వేం అన్నటువంటి సకల పాపాలు, వేమిది పాప కటస్థ దాహముచ్యతే అంటే సకల పాపాలను హరింపజేసేవాడు ఆ శ్రీనివాసుడు. వెంకటేశ్వరుడు, వెంకట నగాధిపతుడు ఆ శ్రీనివాసుడు, సకల పాపాలను హరింపజేసేవాడు. ఇంకేంటట, వేం ఇది ప్రాహు కటస్థ దాహముచ్యతే. వేం అనేది పాపములు, కటహ అంటే వాటిని దహింపజేసేవాడు. అంటే ఒక దూది యొక్క పెద్ద శిఖరం ఉంటే ఆ శిఖరాన్ని కాల్చి దహించేటువంటి నిప్పు కణిక ఆ శ్రీనివాసుడి యొక్క వేం అనేటువంటి కట. అంటే ఆ స్వామివారి యొక్క కృపా కటాక్షణల వల్ల ఎంతటి పెద్ద మహాపాపాలైనా కూడా, ఎంతటి మహాపాతకాలైనా కూడా స్వామివారి యొక్క అనుగ్రహము అనేటువంటి నిప్పు కణిక ఉంటే ఎంత పెద్ద దూదితో చేసినటువంటి శిఖరమైన దహింపజేసినట్లుగా మన పాపాలన్నీ కూడా హరింపజేస్తాయి. అంతేకాకుండా ఇంకేంటట,
వేం అమృత బీజస్తు కట ఐశ్వర్యమర్జితే అంటారు. వేం అంటే ఐశ్వర్యము ప్రసాదించేవాడు, అమృతత్వాన్ని ఐశ్వర్యాన్ని ప్రసాదించేవాడు శ్రీనివాస ప్రభువు. నగరంలో బంజారా జూబ్లీ హిల్స్ అన్నటువంటి ప్రాంతంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయము అత్యంత ఉత్కృష్టమైనదిగా, అత్యంత శ్రేష్టమైన ఆలయంగా విరాజిల్లుతూ ఉంది. అటువంటి ఆలయంలో స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు ఎంతో వైభవంగా నిర్వహింపబడుతూ ఉన్నాయి. నిజానికి ఏమిటయ్యా ఈ బ్రహ్మోత్సవము అంటే సాక్షాత్ బ్రహ్మదేవుడు ప్రారంభించినటువంటి ఉత్సవం. ఎందుకు ప్రారంభించాడు అంటే వెంకటేశ్వర స్వామి వారు కలియుగంలో ఆవిర్భవించినటువంటి విశేషాన్ని పురస్కరించుకొని సాక్షాత్తు బ్రహ్మదేవుడు శ్రీమహావిష్ణుమూర్తిని ప్రార్థించాయట. కమల జనాభ నీ సంకల్పము క్రమముగా ఫలించే మోద కలితుడనైతిన్ సుమహితముగా నీ ఉత్సవమరగా బ్రహ్మోత్సవాఖ్యన్ వెలయన్. బ్రహ్మదేవుడు అడిగాడు, స్వామి నీకు నేను బ్రహ్మోత్సవాలను నిర్వహించాలని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను స్వామి, దయచేసి నాకు నీవు అనుజ్ఞ ఇవ్వవలసింది అని అడగ. అంగీచకార విధీనాం నిర్మితాం చ విమహోత్సవం ఉత్సవే దర్శనం పుణ్యం శ్రీనివాసస్య శారంగిణః అంటారు. అంటే స్వామివారి యొక్క ఉత్సవాలను నేను నిర్వహించాలని చెప్పేసి అనుకుంటున్నాను స్వామి, దయచేసి నాకు అనుగ్రహాన్ని ఇవ్వండి, అనుమతినివ్వండి అని చెప్పేసి బ్రహ్మదేవుడు ప్రార్థించగా అప్పుడు శ్రీనివాసుడు చెప్పాడు, బ్రహ్మ నీ సంకల్పము చక్కగా నేను నెరవేరుస్తానయ్యా, నేను నీ యొక్క సంకల్పం చేతనే సంతోషించాను. ఈ మహోత్సవం ఇక మీదట నీవు నిర్వర్తిస్తున్నటువంటి ఉత్సవము కనుక దీనికి బ్రహ్మోత్సవము అనే పేరుతో ప్రసిద్ధమవుతుంది. నీవు నిర్వహించిన ఈ రథోత్సవాన్ని భక్తులందరూ కూడా దర్శించి వారి వారి సకల పాపాలను హరింపజేసుకుంటారు అని చెప్పేసి సాక్షాత్తు శ్రీ మహావిష్ణుమూర్తే బ్రహ్మదేవుడికి శ్రీనివాసుడిగా వరాన్ని ప్రసాదించాయట. ఈ సవంబును భక్తితో ఎవ్వరైనను నన్ను వస్త్రార్థ గృహపాత్రలార్య జనుల వనరగదానము సేయుచున్న ధన్యులను భావింతురు భాగ్యంబునియందు అని. అంటే ఈ బ్రహ్మోత్సవంలో యజ్ఞంలో భక్తితో ఎవరు పూజనీయులుగా భక్తులకు అన్నము, వస్త్రము, ధనము, గృహము, పాత్రలు మొదలైనటువంటి దాన ధర్మాలను నిర్వర్తిస్తారో అవి ద్విగుణీకృతమైనటువంటి ఫలాన్ని ఇస్తాయి అని చెప్పేసి సాక్షాత్తు స్వామివారే ఆ బ్రహ్మదేవుడికి చెప్పారట. అటువంటి బ్రహ్మదేవుడి యొక్క బ్రహ్మోత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతూ ఉన్నాయి. మొట్టమొదటి రోజుగా గరుడ కేతనాన్ని ధ్వజారోహణంగా ఎగిరించి దేవతలందరినీ కూడా ఆ ధ్వజారోహణంతో అందరినీ కూడా ఆహ్వానించారు. దేవతలందరూ కూడా వచ్చి ఈ బ్రహ్మోత్సవాల్లో స్వామివారి యొక్క ఉత్సవాల్లో తామందరూ నిలబడి తాము సేవ చేస్తూ తాము కృతార్థులవుతూ మనలందరినీ కూడా కృతార్థులను చేస్తూ ఉంటారట. అందరూ కూడా దేవతలందరూ కూడా ఇక్కడికి విచ్చేసి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొంది మనల్ని కూడా ఆ అనుగ్రహం చేత మనల్ని అనుగ్రహిస్తూ ఉంటారు అని చెప్పేసి చెప్తారు. అందుకే అత్యద్భుతమైనటువంటి అత్యంత దివ్య మనోహరమైనటువంటి సౌందర్యుడు నవమోన్మధుడు అయినటువంటి సాక్షాత్ మోహన రూపుడైనటువంటి ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి వారు శ్రీనివాస పరబ్రహ్మ ఈరోజు ఉచ్చైశ్రవంపై 8వ నాటి సాయంకాలము స్వామివారు ఈ మాడ వీధులలో విహరిస్తూ భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నారు. కలియుగాంతంలో వెంకటేశ్వర స్వామి వారు అశ్వవాహనం మీద కల్కి రూపంలో వచ్చి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, ధర్మ పరిరక్షణ చేస్తారని చాటి చెప్పడమే ఈ అశ్వవాహనం యొక్క ఆంతర్యం. నిజానికి ఒక విధంగా వెంకటాచల మహాత్మ్యాన్ని, శ్రీనివాసుడి యొక్క పద్మావతి శ్రీనివాసుల యొక్క పరిణయోత్సవాన్ని మనం గమనించినప్పుడు పద్మావతి శ్రీనివాసుల తొలిచూపులో వేళలో వెంకటేశ్వరుడు అశ్వవాహనారూఢుడై ఉన్నాడు అని చెప్పేసి మనకు వెంకటాచల మహాత్మ్యం చెబుతూ ఉంది. పద్మావతీదేవి వసంతోత్సవ వేళ తన యొక్క చెలికత్తెలందరితో కలిసి వసంత వనానికి విచ్చేస్తే స్వామివారు అశ్వవాహనంపై అశ్వాన్ని అధిరోహించి ఆ వసంత మండపం దగ్గరికి స్వామివారు విచ్చేశారని మొట్టమొదటగా అశ్వవాహనారూఢుడైనటువంటి స్వామివారినే పద్మావతీదేవి వీక్షించారు అని చెప్పేసి కూడా మనకు వెంకటాచల మహాత్మ్యం చెబుతూ ఉంది.
అటువంటి అశ్వవాహనంపై స్వామివారు ఈరోజు అంటే ఆనాడు సాక్షాత్ నవమన్మథ మన్మధుడుగా ఉండి ఎలాగైతే పద్మావతీ దేవిని మోహింపజేశారో ఈరోజు మనల్నందరినీ కూడా స్వామివారు ఆ అశ్వవాహనంపై వచ్చి భక్తి అనేటువంటి మోహంలో మనందరినీ కూడా ఆ భక్తి సాగరంలో మనందరినీ ముంచుతూ ఉన్నారు. స్వామివారు భక్తి సాగరంలో ఓలాడిస్తూ ఉన్నారు మనందరినీ కూడా. అటువంటి స్వామి ఈరోజు అశ్వవాహనంపై అద్భుతమైనటువంటి విద్యుత్ దీప కాంతుల మధ్య విరజిల్లుతూ ఉండగా స్వామివారు దేదీప్యమానంగా ఒలిగొందుపోతూ అశ్వవాహనంపై విహరిస్తూ వస్తున్నారు. అటు చూడండి ఎంత చక్కగా, ఒకవైపు కోలాటాలు, ఒకవైపు కేరళ నృత్యాలు, మరోవైపు వివిధములైనటువంటి వేషధారణలతో కూడుకున్నటువంటి శ్రీనివాసుడు, పద్మావతి, శ్రీదేవి, భూదేవి సమేత శ్రీనివాసుడి యొక్క వేషధారణలో కొంతమంది, ఇలా అనేక రకాలైనటువంటి వేషధారణల్లో మంగళవాద్యాల నడుమ అలాగే కేరళ డ్రమ్స్ ఒకవైపు మోగుతూ ఉండగా మరోవైపు కోలాటాలాడుతూ మహిళా మాతృమూర్తులు మహిళలు అందరూ కూడా వేస్తూ ఉండగా ఇలా ఎవరెవరు వారి వారి భక్తి ప్రపత్తులను వారు చాటుకుంటూ స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుతూ ఉన్నారు. అదిగోండి స్వామివారు ఎంత చక్కగా మనల్ని అందరినీ కూడా అనుగ్రహిస్తున్నారు. అశ్వవాహనారూఢులై తన చేతిలో ఒక చేతన కంచెన పెట్టుని మరో చేతితో తురగము యొక్క రథాన్ని పూంచి స్వామివారు ముందు కళ్ళెమును చేతబట్టి వెళుతూ ఉన్నారు. అశ్వము నిజానికి మన మనసుకు ప్రతీక, మన శరీరంలోని ఇంద్రియాలకు ప్రతీక. ఆ శరీరంలోని ఇంద్రియాలను, ఈ శరీరాన్ని కూడా కళ్ళెముతో ఉంచి స్వామివారు మనలందరినీ కూడా నడిపిస్తూ ఉన్నారు. ఆహా చూడండి, గోదా శ్రీనివాసులు, గోదా రంగనాథ స్వామి వారి యొక్క వేషధారణలో ఎంత చక్కగా చిన్నారులందరూ కూడా ఎంత చక్కగా అద్భుతంగా నృత్యం చేస్తూ ఉన్నారు. వెనక వైపు కోలాటాలాడుతూ భక్తులను అలరిస్తూ ఉన్నారు. స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలవుతూ ఉన్నారు. శ్రీవేంకటేశం లక్ష్మీశం అనిష్టగ్నమభీష్టదం చతుర్ముఖేరదనయం శ్రీనివాసం భజే నిశం. స్వామి శ్రీనివాస, వెంకటేశ, దీనబంధో, కృపాసింధో, మాకు తెలిసి తెలియక ఎన్నో అపరాధాలు చేస్తూ ఉంటాము స్వామి, మా అపరాధాలన్నింటినీ కూడా మన్నించండి అంటూ అజ్ఞానినా మయా దోషాన్ అశేషాన్ విహితాన్ హరే క్షమస్వత్వం క్షమస్వత్వం శేషశైల శిఖామణే అంటూ ప్రార్థించాలి. ఎందుకంటే ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు మన యొక్క అజ్ఞానంతో ఏదో ఒక అపరాధాన్ని మనకు తెలిసి తెలియక చేస్తూనే ఉంటాము. అలా చేసినటువంటి అజ్ఞానంతో మనం చేసిన అపరాధాలన్నింటినీ కూడా స్వామి మన్నించవయ్యా, మమ్మల్ని క్షమించు, శేషశైల శిఖామణి అని చెప్పేసి స్వామివారిని ప్రార్థించాలి. అద్భుతంగా వైభవంగా అక్కడ ఎంతో రంగుల విద్యుత్ దీపాల కాంతులతో విరజిల్లుతూ ఉన్నటువంటి ఆ ప్రాంగణాన్ని ఒక్కసారి మనం గమనిస్తే ఎంత చక్కగా ఉన్నదో అంత మనోహరంగా అక్కడ మనకు స్వామివారు అనుగ్రహిస్తూ ఉన్నారు. ఇటువంటి స్వామివారు అద్భుతమైనటువంటి అశ్వవాహనాన్ని అధిరోహించి ఈరోజు మాడవీధుల్లో విహరిస్తూ భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నారు. బ్రహ్మోత్సవాల్లో ఇవాళ 8వ నాడు తిరువీధుల్లో అశ్వవాహనారూఢుడై స్వామివారు విచ్చేస్తూ ఉండగా అక్కడ స్వామివారి యొక్క వాహన సేవలో తరిస్తూ ఉన్నటువంటి భక్త శిఖామణులు ఎందరో ఉన్నారు. అక్కడ వారందరినీ కూడా మనం దర్శిద్దాం, స్మరిద్దాం, వారందరినీ కూడా చూసి ఆనందిద్దాం. మనం కూడా అక్కడ ఉంటే ఎంత బాగుంటుందా అన్నటువంటి భావనతో మనం అందరం కూడా మెలుగుదాము. కన్నడలో హరిదాస సాహిత్యంలో హరిదాసవరణ్యులు అంటారట, ఏమిటయ్యా అంటే నిన్న దర్శనక బంధవనల్లవో నిన్న భక్తర దివ్య చరణ నోడలు బందే అంటారు. స్వామి నేనేమో తిరుమలకు వచ్చాను, నీ దర్శనం కోసం వచ్చాను అని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావేమోనయ్యా. కాదు కాదు, నీ యొక్క దర్శనానికి వచ్చినటువంటి మహాత్ములు ఉన్నారు, వారి యొక్క దివ్య చరణాలను చూడడానికి వచ్చాను అంటారు. ఎందుకయ్యా అంటే స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందిన వాళ్ళు మాత్రమే స్వామివారి దర్శనానికి విచ్చేస్తారట. అంటే భగవత్ సంకల్పం ఉండాలి. స్వామివారి యొక్క దర్శనం కావాలి అంటే, తిరుమలకు విచ్చేయాలి అంటే, తిరుమలలో స్వామివారి యొక్క దర్శనం కావాలి అంటే అది భగవత్ సంకల్పం ఉండాలి తప్ప మనుష్య సంకల్పంతో ఆ సంకల్పంతో ఏది కూడా కాదు.
అందుకనే భగవత్ సంకల్పము ఉండి భగవంతుడి అనుగ్రహాన్ని పొంది భగవంతుడి దర్శనానికి విచ్చేసినటువంటి ఆ భాగవతోత్తములు ఎవరైతే ఉన్నారో వారిని దర్శించడానికి నేను వచ్చాను స్వామి, వారి యొక్క దివ్య చరణాలను నేను దర్శించడానికి వచ్చాను అంటారు పురంధరదాసుల వారు. ఎంత వైభవంగా ఎంతో చెప్తారో అక్కడ. శ్రీనివాస నిన్ను సేవించువారి ఇహ పరాల సుఖములెల్లగలుగు నరుల బ్రోచునట్టి నారాయణుడవీవు శేషశైలవాస శ్రీనివాస. స్వామి, నిన్ను సేవించాలి అనేది కూడా ఒక రకంగా పూర్వజన్మ సుకృతమే. ఎందుకంటే నిన్ను సేవించడము, నీ సేవలో పాల్గొనడము, నీ యొక్క అనుగ్రహానికి పాత్రలు కావడం అనేటువంటి సాధారణమైనటువంటి విషయం కాదయ్యా. అందులోనూ ఇది కలియుగము. ఈ కలియుగంలో ఈ సంసార సాగరంలో మునిగి తేలుతూ ఉంటారే తప్ప భక్తి అన్నటువంటి ఆ సాగరాన్ని, భక్తి అనే నావతో ఆ సంసార సాగరాన్ని దాటడానికి సాహసం చేయరు. అటువంటి సాహసానికి పూనుకున్నప్పుడు నీ యొక్క అనుగ్రహం ఖచ్చితంగా ఉండాలి. ఆ అనుగ్రహం ఉంటేనే సంసార సాగరాన్ని దాటడానికి సాధ్యమవుతుంది అంటారు. సంసార సాగర సముత్తరణైక సేతు అంటారు శ్రీనివాసుడు. శ్రీనివాస స్వామి ఒక హస్తాన్ని కటి వరకు అంటే నడుము భాగంలో ఉంచి ఉంటారు. అంటే ఏమిటయ్యా దానికి అర్థము అంటే నన్ను శరణు వేడండి అని ఒక హస్తాన్ని చూపుతూ ఉంటారు. నన్ను శరణు వేడండి అని చెప్పేసి ఒక హస్తాన్ని చూపుతూ ఇంకో హస్తాన్ని కటి వరకే కటి ముద్రతో ఉంటారంటే నన్ను శరణు వేడిన వారికి ఈ సంసార సాగము, ఈ కష్టాలు ఇవన్నీ కూడా, దుఃఖాలు ఇవన్నీ కూడా నడుమట్టులోటు వరకే కటి పరిమితమై ఉంటాయి తప్ప అంతకంటే ఎక్కువగా రావు అని చెప్పేసి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని మనం అందరం కూడా పొందాలి. అటువంటి అనుగ్రహాన్ని పొందితేనే సంసార సాగరాన్ని మనం దాటడానికి శక్యమవుతుంది. ఆ సంసార సాగరాన్ని దాటాలి అనడానికి భక్తి అనే నావ అవసరం. అటువంటి భక్తిని మనకు ప్రచోదనం చేసేవాడు, భక్తిని మనలో ప్రేరేపించేవాడు ఆ భగవంతుడే. ఈ భక్తిని గురించి ప్రహ్లాదుడు నవవిధ భక్తి మార్గాలను భాగవతంలో ఎంతో వైభవంగా చక్కగా చెబుతారు. శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం అంటారు. అంటే శ్రవణము అంటే వినడము. కేవలం మనం స్వామివారి యొక్క భాగవతుల యొక్క వాక్యాలను, భాగవతుల యొక్క నోటి నుండి వచ్చినటువంటి దివ్య సూక్తులను మనం విన్నంత మాత్రాన్నే మనకు స్వామివారి యొక్క చరిత్రను, స్వామివారి యొక్క కీర్తనలను, స్వామివారి యొక్క గుణగణాలను కీర్తించడాన్ని మనం వింటేనే అదే మనకు భక్తి, అదే సంసార సాగరాన్ని దాటిస్తుంది అని మొట్టమొదటగా శ్రవణము, వినడము అని చెప్పేసి మనకు చెప్తూ ఉన్నారు. ఆ తదుపరి కీర్తనం, స్వామివారిని కీర్తించడం, ఎలుగెత్తి పాడడం, స్వామివారి యొక్క గుణగణాలను మనం గొప్పగా చెప్పడం, పాడడం, స్వామివారి యొక్క వైభవాన్ని కీర్తించడం. ఇక విష్ణోః స్మరణం, స్వామివారిని స్మరించడం. కేవలం హరినామ సంకీర్తన వల్లనే కలియుగంలో సకల దోషాలను పోగొట్టుకోవచ్చును. కలవు హరి సంకీర్తనామృతం అంటారు. కలియుగంలో సంకీర్తన మాత్రం చేతనే భగవంతుడిని మనము స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చును, భగవంతుడి యొక్క కృపా కటాక్షాలకు పాత్రలు కావచ్చును అని చెప్పేసి చెప్తారు. స్మరణ భక్తి, భగవంతుణ్ణి స్మరించడం నిత్యము స్మరిస్తూ ఉండాలి. ఆ తదుపరి స్వామివారి యొక్క పాదసేవనం, స్వామివారిని సేవించాలి. స్వామివారిని పాదసేవనం చేయాలంటే వెళ్ళి స్వామివారి యొక్క పాదాలను పట్టుకొని సేవ చేయడం అనే అర్థం కాకుండా స్వామివారికి మనము ఏ విధంగానైనా కూడా సేవ చేయడం. అంటే స్వామివారి యొక్క ఆలయాన్ని మార్జనం చేయడము, స్వామివారి యొక్క వస్తువులను, స్వామివారి యొక్క ద్రవ్యాలను శుభ్రం చేయడము, ఇలా అనేక విధాలుగా స్వామివారిని మనం సేవ చేయడం. అలాగే అర్చనం, భగవంతుణ్ణి అర్చించడం, మనసుతో అర్చించడం, పుష్పాలతో అర్చించడం, తులసితో అర్చించడం. ఎలాగ మనం మన యొక్క భక్తి నివేదన, మన మనస్సు అనేటువంటి పుష్పంలో స్వామివారిని వికసింపజేసుకోవాలి.
ఆ వికసిత కమలంలో స్వామివారు, మన హృదయ కమలంలో స్వామివారు ఆసీనులై ఉండాలి. అలా మనం హృదయ కమలంలో స్వామివారిని ఆసీనులని చేసుకొని ఆ హృదయ కమలాన్ని స్వామివారికి అర్పించాలి అంటూ ఉన్నారు. తదుపరి వందనం. లక్ష్మీనాథ సమారంభాం నాథయాముణ మధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం యో నిత్యమచ్యుతపదాం భుజయుగ్మరుగ్మం వ్యామోహదస్త్రజరాణి తృణాయ మేనే అస్మద్గురోర్ భగవతో శ్రీగజేంద్రోః రామానుజస్య చరణో శరణం ప్రపద్యే మాతాపితాయువదయస్తనయా విభూతిః సర్వం యదేవ నియమేన పదన్వయానాద్యస్సనకుడపదే భగవదాభిరామం శ్రీమద్దలంగ్రీవం ప్రణమామి మూర్ధనా భూతం శ్రీభక్తిసార కులశేఖర యోగి వాహాన్ భక్తాన్ గిరిరేణ పరగాగిరేంద్ర మిశ్రాన్ శ్రీమత్వాంకుశమునిం ప్రణతోస్మి నిత్యం మల్లినాదావరమేళారణం గిరితుణై మల్లినాడాండ మడమயில் వెల్గియలాల్ ఆయర్ குடவேந்தாகத்தால் தென்பதுவை வேயார்பயாந்தவிலாக்கு ஆதித்தருளஹ தையோ மாசி
సొరిది నిన్నరిగాచు సుజనుల దేవతల సొరిది నిన్నరిగాచు విజయము చేకొనే విష్ణుదేవుడు విజయపుటము వేసే వెంకటేశుడు విజయుని సఖుడు ఈ వేదమూర్తి విజయపుటము వేసే వెంకటేశుడు విజయుని సఖుడు ఈ వేదమూర్తి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆది మధ్యాంతరహితుడు, పురాణ పురుషోత్తముడు, వేదవేద్యుడు అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారు బ్రహ్మోత్సవాలలో ఈనాడు 8వ నాటి సాయంకాలం అశ్వవాహనంపై స్వామివారు విహరిస్తూ భక్తులను అనుగ్రహిస్తూ ఉన్నారు. కల్కి అవతారంలో స్వామివారు కలియుగంలో వేంచేస్తారు అని చెప్పేసి మనకున్నది. చతుర్యుగ బంధము అని కృతేతు నారసింహోభూత్ త్రేతాయాం రఘునందనః ద్వాపరే వాసుదేవశ్చ కలౌ వెంకటనాయక అని చెప్పేసి మనకు చతుర్యుగ బంధాన్ని చెప్తారంటే కృతయుగానికి నారసింహస్వామి అధిపతి అయితే త్రేతాయుగానికి శ్రీరామచంద్రుడు అధిపతి, అలాగే ద్వాపర యుగానికి శ్రీకృష్ణ పరమాత్ముడు అధిపతి, అలాగే కలియుగానికి వచ్చేప్పటికి కలౌ వెంకటనాయక అంటారంటే వెంకటాచలపతి కలియుగానికి అధిపతి దేవాది దేవుడు అని చెప్పేసి చెబుతూ ఆ కలియుగ ప్రత్యక్ష దైవంగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఈరోజు ఈ భాగ్యనగరంలో జూబ్లీ హిల్స్ లో జరుగుతూ ఉన్నటువంటి బ్రహ్మోత్సవాల్లో 8వ నాటి రాత్రి అశ్వవాహనంపై విహరిస్తూ భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నారు. అదివో చూడరో అందరూ మ్రొక్కరో గుదిగొనే బ్రహ్మము కోనేటిదరిని రవి మండలమున రంజిల్లు తేజము దివి చంద్రునిలో తేజము భువినలంబున బొడమిన తేజము వివిధంబులైన విశ్వతేజము. తేజము అంటే గుర్రం, అశ్వం. ఆ అశ్వంపై స్వామివారు విహరిస్తూ అందరినీ కూడా అనుగ్రహిస్తున్నారు. చూడండి ఎంత ముగ్ధ మనోహరంగా స్వామివారు సాక్షాత్ నవమన్మద మన్మద అని చెప్పేసి అంటారు. ఆ నవమన్మద మన్మదాకారంలో సాక్షాత్ మన్మద మన్మదాకారంలో ఉంటూ స్వామివారు భక్తులందరినీ కూడా కల్కి అవతారంలో ఒక హస్తమునందు చరణమును పట్టుకొని మరొక హస్తముతో అందరినీ కూడా ఆశీర్వదిస్తూ వేటకై బయలుదేరినట్టుగా పాపపు వేటకై పాపాత్ములను దుష్టులను శిక్షిస్తూ శిష్టులను రక్షిస్తూ ఆ స్వామివారు విహరిస్తూ భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తున్నారు. మరోవైపు ఎంతో చక్కగా వైభవంగా కోలాటాలాడే సమూహం కొంతమంది, అలాగే నాట్యం ఆడే సమూహం కొంతమంది, అలాగే కొంతమంది విచిత్రమైనటువంటి భగవంతుడి యొక్క భగవద్వేషధారణల్లో కొంతమంది, మరికొంతమంది అలాగే ఎంతో వైభవంగా స్వామివారిని గోవింద 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 అని కీర్తిస్తూ కొంతమంది కేరళ వాద్యములతో కొంతమంది, అలాగే మంగళ వాద్యములతో కొంతమంది, భగవంతుడి యొక్క శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాస స్వామి వారి యొక్క రూపాన్ని ధరించినటువంటి అటువంటి వేషాలను ధరించినటువంటి కొంతమంది, ఇలా ఎందరో నృత్య గీత్య వాద్యముల నడుమ స్వామివారు భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ విహరిస్తూ ఉన్నారు. ఈ అశ్వవాహనోత్సవంలో పరమ భాగవతులు భక్తితో పాడుచూ ఉప్పొంగి ఆడుచునుండగాను కరములు త్రిప్పి భోగ స్త్రీలు ముందర జతలుగా నృత్యమల్ సలుపుగాను గ్రమముగా వందిమాగద సూత బృందముల్ పురుషోత్తమ ఖ్యాతి పొగడగాను శిరముల కలశముల్ చేర్చి కొందరు భక్తులొక్కడే ప్రేరణల్ ద్రొక్కుచూ మొనసి కొందరు గోవింద గోవింద గోవిందాయనుచు భక్తి పరవశత్వము చేమించి
పలుకగాను శ్రీ శ్రీనివాసుడు అశ్వవాహనారూఢుడై భక్తులను అలరింపజేసే. అక్కడ ఎంత చక్కగా స్వామివారు విహరిస్తున్నారు అన్నటువంటి వైభవాన్ని చాలా చక్కగా చెప్తున్నారు. పరమ భాగవతోత్తములు భక్తితో పాడుతూ ఉన్నారు, కీర్తిస్తూ ఉన్నారు స్వామివారిని. మరికొందరు ఉప్పొంగి ఆడుతున్నారు, ఆ పాటలను వింటూ ఆడుతున్నారు. చూడండి, మైమరచి కోలాటాలను ఆడుతున్నటువంటి ఆ భక్త బృందాలు ఎంత చక్కగా అందరూ ఒకే విధమైనటువంటి వస్త్రధారణతో స్వామివారి ముందుకు విచ్చేసి వాళ్ళందరూ కూడా కోలాటాలాడుతూ మైమరచి స్వామివారినే స్మరించుకుంటూ ఎంత చక్కగా కోలాటాలు ఆడుతున్నారో మనం వీక్షించవచ్చు. కరములు త్రిప్పుతూ ముందర చేతులు నృత్యములు సలుపుచుండా స్వామివారి ముందు చక్కగా నృత్యాలు చేస్తూ కదులుతూ ఉన్నారు. ఆహా, ఒక్కసారి చూడండి, ఆ విహంగ వీక్షణము అంటారు. అంటే ఆకాశము నుండి ఒక్కసారి అలా చూడడం. ఆధునిక నవీన యంత్రాలతో, డ్రోన్ యంత్రాలతో మనం చూసినట్లయితే ఎంత చక్కగా సూర్యచంద్రులు భగవంతుడికి గొడుగులై ఉన్నారా అన్నట్టుగా ఆ శ్వేత ధవళ ఛత్రముల నడుమ స్వామివారు అశ్వవాహనంపై వేంచేస్తూ ఉన్నారు. శ్రీ వైష్ణవ భాగవతోత్తములు స్వామివారిని దివ్య ప్రబంధములచే కొనియాడుతూ ఉండగా ఎంతో చక్కగా వైభవంగా భక్తుల యొక్క జయజయధనాల నడుమ, భక్తుల యొక్క కోలాటాల నడుమ, భక్తుల యొక్క నృత్యాల నడుమ, భక్తుల యొక్క కీర్తనల నడుమ ఎంతో వైభవంగా స్వామివారు ఆ మాడ వీధులలో విహరిస్తూ భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నారు. అటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారు శ్రీనివాస ప్రభు సాక్షాత్ కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి ఆ కలియుగ ప్రత్యక్ష దైవము శ్రీ వెంకటేశ్వర స్వామి వారు అశ్వవాహనంపై విచ్చేసి వేంచేస్తూ భక్తులందరినీ కూడా స్వామివారు అనుగ్రహిస్తున్నారు. ఆ స్వామివారిని మనం కనులారా వీక్షిద్దాం, నోరారా స్మరిద్దాం, స్వామివారిని కొనియాడుదాం. అలా స్వామివారిని కొనియాడనటువంటి, స్వామివారిని వీక్షించినటువంటి కన్నులు ఇవన్నీ కూడా ఉండి ఏమి ప్రయోజనము అంటారు, చెప్తారు. మనం స్వామివారిని ఒక్కటే ప్రార్థించాలి. ఏమిటి అంటే, స్వామి నాకు వజ్రాలు వైఢూర్యాలు ఇవి కాదు కావలసినవి, నాకేం కావాలి అంటే నీ పాద కమలముల సేవయు నీ పాదార్చకులతోడి నెయ్యమును నితాంతా పరభూత దయయును తాపస మందార మాకు దయసేయగదే. స్వామి, నాకు కావలసినది ఏమిటి అంటే నీ పాద కమలముల సేవయు, నీ పాద కమలములను సేవించే భాగ్యాన్ని నాకు ప్రసాదించు. ఆ యోగ్యత నాకు లేకున్నా పర్వాలేదు, కానీ నీ పాదాలను ముట్టి అర్చించే వారితో నాకు స్నేహాన్నైనా ప్రసాదించు స్వామి. నాకు నీ పాదకమలములను ముట్టి స్మరించి పూజించేటువంటి ఆ యోగ్యత నాకు లేదేమో, అలా లేకపోయినా కనీసం నీ పాదకమలములను తాకి పూజించి అర్చించినటువంటి వారి యొక్క పాదములను స్పర్శించే, వారిని సేవించే యోగ్యతనైనా నాకు ప్రసాదించు అంటారు. కులశేఖర ఆళ్వార్ వారు ఎంత చక్కగా చెప్తారంటే, తవ భృత్య భృత్య భృత్యమివ దాసోహం అంటారంటే, నీ భృత్యుడికి భృత్యుడికి భృత్యు భృత్యు భృత్యుడికి నేను నేను దాసుడిగా ఉండాలి అంటారు. దాస దాసర జనకే దాసానుదాస అని కన్నడలో కీర్తిస్తారు. అంటే ఆ స్వామివారి యొక్క దాసులు, ఆ దాసులకు దాసులు, ఆ దాసులకు దాసులు, వారికి నేను దాసానుదాసుడను అంటారు. అంటే స్వామివారిని కీర్తించాలంటే భాగవతోత్తములు, భగవంతుడి యొక్క భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి వాళ్ళు భాగవతోత్తములు. ఆ భాగవతోత్తముల అనుగ్రహాన్ని పొందాలి మనము. భాగవతోత్తముల అనుగ్రహం ద్వారా భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని మనం పొందగలుగుతాము అని చెప్పేసి అందుకని దాస దాసర జనకే దాసానుదాస అంటారు. అంటే భగవంతుడి యొక్క దాసులు, వాళ్ళ దాసులు, వాళ్ళ దాసుల యొక్క దాసుని, ఆ దాసత్వాన్ని నాకు ప్రసాదించవయ్యా అని చెప్పేసి చెప్పాలి. అలాగే త్యాగరాజస్వామి వారు ఎంతో చక్కగా ఒక కీర్తనలో స్వామివారిని కీర్తిస్తారు. బంటు రీతి కొలువు ఇయవయ్య రామ అని చెప్పేసి కీర్తి. అంటే ఏ రామచంద్ర, నీ కొలువులో నేను ఒక బంటుగా, నేను ఒక సేవకుడిగా నాకు ఉండేందుకు నాకు యోగ్యతను ప్రసాదించు స్వామి, అనుగ్రహించు స్వామి అంటారు.
అంటే అంటే నాకేమీ రాజ్యాలో మడులో మాణిక్యాలో వజ్రాలో వైఢూర్యాలో ఇవేవీ అక్కర్లేదు స్వామి, నీ కొలువులో సేవ చేసే యోగ్యతను నాకు ప్రసాదించు అంతే అంటారు. అందుకనే త్యాగరాజ స్వామి వారు కూడా బంటు రీతి కొలువు ఇయవయ్య రామ అని చెప్పేసి శ్రీరామచంద్రుడిని ఎలాగైతే ప్రార్థించారో అలా మనము కూడా స్వామివారిని ప్రార్థించాలి. స్వామి నీ సేవలో మాకు సేవించే భాగ్యాన్ని మాకు ప్రసాదించు అని చెప్పేసి ప్రార్థిస్తూ ఇంకా మనం ప్రార్థించాలట. ఏమిటంటే స్వామి నిరంతరము నిన్ను సేవించే యోగ్యత నాకు లేదేమో, కనుకనే నేను ఒక్కసారి నిన్ను సేవించినంత మాత్రాన్నే నాకు నిన్ను నిరంతరము సేవించినటువంటి యోగ్యతను నాకు ప్రసాదించు స్వామి అని చెప్పేసి చెప్పాలి. అలా స్వామివారిని ప్రార్థన చేయాలట మనము. అలా ప్రార్థిస్తే స్వామివారు మనకు అనుగ్రహిస్తారు. అందుకనే మనం స్వామివారిని కీర్తిస్తూ ఎంతో వైభవంగా స్వామివారి యొక్క గుణగణాలను కీర్తిస్తూ స్వామివారిని మనం ప్రార్థించాలి. చేతులారంగ శివుని పూజింపడేని, నోరు నొవ్వంగ హరికీర్తి నుడవడేని, దయయు సత్యంబులోనుగా తలపడేని, కలుగ నేటికి తల్లుల కడుపు చేటు. ఎందుకయ్యా వీళ్ళ జన్మ స్వామి? చేతులారంగ శివుని పూజింపడేని, భగవంతుణ్ణి చేతులారా పూజించాలి. భగవంతుడు చేతులు ఇచ్చింది స్వామిని పూజించడానికే. నోరు నొవ్వంగ హరికీర్తి నుడువడేని, నోరు నొప్పి పుట్టేలాగా ఆ స్వామివారిని కీర్తన చెయ్యాలి. దయ సత్యంబులోనుగా తలపడేమి, దయతో సత్యంతో మనం వ్యవహరించాలి. భగవంతునికి మనం స్మరించాలి. అలా స్మరించినటువంటి వాడు ఎందుకయ్యా వాడు పుట్టడము? కలుగ నేటికి తల్లుల కడుపు చేటు. అటువంటి వాడు పుట్టినా ఒకటే పుట్టకపోయినా ఒకటే స్వామి. అటువంటి జన్మ నాకొద్దు. నిన్ను నిరంతరము స్మరించి, నిన్ను నిరంతరము కీర్తించి, నిన్ను నిరంతరము ధ్యానింపజేసే ఆ కీర్తన నాకు కావాలి, అటువంటి జన్మ నాకు కావాలి అని చెప్పేసి స్వామివారిని మనం ప్రార్థించాలి. చూడండి ఎంత చక్కగా ఆ నృత్యాన్ని చేస్తూ ఉన్నారో. ఆహా చూడండి, గోదా రంగనాథుల యొక్క అవతారాల్లో గోదా రంగనాథ స్వామి వారి యొక్క ఆ వేషధారణలో ఎంత చక్కగా వారందరూ కూడా నృత్యం చేస్తూ ఉన్నారు. ఇప్పుడే చెప్పాం, మైమరచిపోయి స్వామివారి యొక్క సేవలో తరిస్తూ ఉన్నటువంటి మహనీయులు వాళ్ళందరూ కూడా అంతటి అదృష్ట భాగ్యశాలుడు వారందరూ కూడా. అటువంటి భాగ్యాన్ని, నీ సేవలో తరించేటువంటి భాగ్యాన్ని మాకు ప్రసాదించు స్వామి అని చెప్పేసి మనం స్వామివారిని ప్రార్థించాలి. అద్భుతమైనటువంటి ఆ అశ్వవాహనంపై స్వామివారు విహరిస్తూ భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నారు. భాగ్యనగరంలో జరుగుతూ ఉన్నటువంటి ఈ బ్రహ్మోత్సవ వైభవం అత్యంత పరమాద్భుతమైనటువంటి ఈ ఉత్సవాల్లో వైభవంగా నిర్వహిస్తున్నటువంటి అష్టమ రోజు 8వ నాటి సాయంకాలం నిర్వహింపబడుతూ ఉన్నటువంటి అశ్వవాహన ఉత్సవం, ఉచ్చైశ్రవము అన్నటువంటి శ్రేష్టమైనటువంటి ఆ వాహనాన్ని అధిరోహించి స్వామివారు మాడవీధులలో విహరిస్తూ భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నారు. సప్తగిరులపైన స్వర్ణ భూషితుండవై వెలుగులీనుచున్న వెంకటేశ, నిన్ను కనుల చూడ నేత్రోత్సవం బగును శేషశైలవాస శ్రీనివాస. స్వామి సప్తగిరులపైన స్వర్ణభూషితుడవై విహరిస్తూ ఉన్నటువంటి వాడవు నీవు. నీ యొక్క వెలుగులీనుచూ ఉన్నటువంటి ఆ వెలుగును చూసే నాకు ఎంతో పరమానందం అవుతూ ఉన్నది. నిన్ను కనుల చూడ నేత్రోత్సవం అవుతూ ఉన్నది స్వామి. నిన్ను ఈ 2 చర్మచక్షువులతో నిన్ను చూడడం కన్నా ఆత్మచక్షువులతో నాకు నీ యొక్క దర్శనాన్ని ప్రసాదించు స్వామి అని చెప్పేసి స్వామివారిని ప్రార్థన చెయ్యాలి. మనసు నందును నిన్ను మరువక క్షణమైన తలచుచుండువారు ధన్యులౌరా, అట్టి భాగ్యమిడవే అచ్యుతా మాకింకా. స్వామి నాకేం కావాలయ్యా, మాకు ఏం కావాలి అంటే చెప్తున్నాము, మనసునందు నిన్ను మరువక క్షణమైన తలచుచుండువారు ధన్యులు. వాళ్ళు ధన్యులు ఎవరయ్యా అంటే
మనస్సులో నిరంతరము హరినామస్మరణ చేస్తూ ఉన్నటువంటి వారు, నారాయణ నామస్మరణ చేస్తూ ఉన్నటువంటి వారు, నారదాంశ సంభూతులు, నారదుడు మొదలగు వారు భగవంతుడి యొక్క నిరంతర స్మరణ చేస్తూ ఉన్నటువంటి వారు. అటువంటి భగవన్నామస్మరణ నిరంతరము చేసే భాగ్యాన్ని మాకు ప్రసాదించు స్వామి అని స్వామివారిని మనం ప్రార్థన చేయాలి. నీవు తురగము మీద నేర్పు మెరయా, నీవు తురగము మీద నేర్పు మెరయా, నీవు తురగము మీద నేర్పు మెరయా, వేవేలు రూపులై వెద చల్లితప్పుడు, నీవు తురగము మీద నేర్పు మెరయా, వేవేలు రూపులై వెద చల్లితప్పుడు, నీవు తురగము మీద నేర్పు మెరయా, నీవు తురగము మీద నేర్పు మెరయా. పదిలముగ నిరువంక పసిడి పింజలయంప పొదల తరకసములొరపులు నెరపగా, పదిలముగ నిరువంక పసిడి పింజలయంప పొదల తరకసములొరపులు నెరపగా, గదయు శంఖం చక్రము ధను ఖడ్గములు 10,000 సూర్యబింబములైనవపుడు, గదయు శంఖం చక్రము ధను ఖడ్గములు 10,000 సూర్యబింబములైనవపుడు, నీవు తురగము మీద నేర్పు మెరయా, నీవు తురగము మీద నేర్పు మెరయా, వేవేలు రూపులై వెద చల్లితప్పుడు, నీవు తురగము మీద నేర్పు మెరయా, నీవు తురగము మీద నేర్పు మెరయా. సొరిది శేషుని పెద్ద చుట్టు పెను కేవడం సిరిదొలకనుక చేత చిత్తగించి, సొరిది శేషుని పెద్ద చుట్టు పెను కేవడం సిరిదొలకనుక చేత చిత్తగించి, దురమునకు తొడవైన ధూమకేతువు చేత 20 బల్లెమయ్యేచెనందపుడు, దురమునకు తొడవైన ధూమకేతువు చేత 20 బల్లెమయ్యేచెనందపుడు, నీవు తురగము మీద నేర్పు మెరయా, నీవు తురగము మీద నేర్పు మెరయా, వేవేలు రూపులై వెద చల్లితప్పుడు, నీవు తురగము మీద నేర్పు మెరయా, నీవు తురగము మీద నేర్పు మెరయా. కరక జడతో రమాకాంత జయలక్ష్మియై తొరలి కౌగిట నిన్ను తొడికి పట్టి, కరక జడతో రమాకాంత జయలక్ష్మియై తొరలి కౌగిట నిన్ను తొడికి పట్టి, సరచెబెను వెంకట స్వామి, సరచెబెను వెంకట స్వామి నిన్ను గెలువుమని మెరుగు పుచ కుంభముల మిసిమితోనపుడు, సరచెబెను వెంకట స్వామి నిన్ను గెలువుమని మెరుగు పుచ కుంభముల మిసిమితోనపుడు, నీవు తురగము మీద నేర్పు మెరయా, నీవు తురగము మీద నేర్పు మెరయా, వేవేలు రూపములు వెద చల్లితప్పుడు, నీవు తురగము మీద నేర్పు మెరయా, వేవేలు రూపములు వెద చల్లితప్పుడు, నీవు తురగము మీద నేర్పు మెరయా, నీవు తురగము మీద నేర్పు మెరయా, నీవు తురగము మీద నేర్పు మెరయా. శ్రీనివాసుడి యొక్క బ్రహ్మోత్సవాల్లో భాగంగా 8వ నాటి రాత్రి స్వామివారు అశ్వవాహనంపై విహరిస్తూ
భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నారు. దర్శింపగంటి మందస్మిత స్ఫుటదీప్తి లలిత భవోన్ముఖోల్లాస గరిమా. దర్శింపగంటి మందస్మిత స్ఫుటదీప్తి లలిత భవోన్ముఖోల్లాస గరిమ. సేవింపగంటిని శృంగార భరిత భవిత దివ్య మంగళ విగ్రహంబు. సేవింపగంటి నీ శృంగార భరిత భవిత దివ్య మంగళ విగ్రహంబు. పొడగంటినే నీదు భూరి విక్రమ లసత్ పంచాయుధ సమేత బాహు సమితి. కనుగొంటి భువన పావన దేవతార్చన యుష్మత్ పదాబ్జంబోజయుగకం యుగ్మకంబూ. స్వామి, నీవు యొక్క మందస్మిట స్ఫుట దీప్తిని నేను దర్శిస్తూ ఉన్నాను. ఎంత వైభవంగా ఉన్నావు స్వామి, ఎంత అందంగా ఉన్నావు స్వామి, ఎంత మనోహరంగా నీవు ఉన్నావు స్వామి అని చెప్పేసి ఆ స్వామివారి యొక్క అందాన్ని గురించి మనం స్మరించాలి. స్వామివారి యొక్క వైభవాన్ని, స్వామివారి యొక్క దివ్య దర్శనాన్ని మనం అందరం కూడా పొందగలుగుతూ ఉన్నాము. అద్భుతమైనటువంటి ఆ విహంగ వీక్షణంలో స్వామివారి యొక్క ఉత్సవము, అశ్వవాహనోత్సవము జరుగుతూ ఉండగా స్వామివారి దివ్య మంగళ హారతులు అందిస్తూ ఉన్నారు అర్చక స్వాములు. చూడండి, ఆహా, ఆ మంగళ హారతుల మధ్య, కర్పూర నీరాజన హారతుల మధ్య స్వామివారు ఎంత చక్కగా విరాజిల్లుతూ ఉన్నారో. నీదియు మొదలుగా పుణ్యంబులదవే నాకు దురిత ముక్తుడవైతి మీ కరుణ చేత. తాబక పదకంబుజుధ్యాన ధరుని చేసి నన్ను రక్షణ సేయమాపన్న శరణ వరకృపాసార వెంకటగిరి విహార. గోవింద గోవింద అంటూ ఆ గోవిందనామ స్మరణలు చేద్దాం. స్వామివారి యొక్క అనుగ్రహానికి, స్వామివారి యొక్క కృపా కటాక్ష వీక్షణాలకు మనము పాత్రలం అవుదాం. స్వామివారిని ప్రార్థిద్దాం. స్వామి, మమ్ములను అనుగ్రహించు స్వామి అని చెప్పేసి ప్రార్థిద్దాం. ఒకవైపు చూడండి, స్వామివారు అలా మంగళహారతులు, మంగళ నీరాజనాలను అందుకుంటూ ఉంటే, మరోవైపు స్వామివారి యొక్క సేవలో తరిస్తున్నటువంటి ఆ చిన్నారులు, స్వామివారి సేవలో తరిస్తున్నటువంటి భక్త శిఖామణులందరూ కూడా మైమరచి నాట్యము చేస్తూ, నృత్యము చేస్తూ, నృత్య గీత వాద్యముల నడుమ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని వారు పొందుతూ ఉన్నారు. శ్రీనివాస పరబ్రహ్మ, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారు అశ్వవాహనారూఢులై భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ విద్యుత్ దీప కాంతుల నడుమ, దేదీప్యమానంగా వెలుగొందుపోతున్న వివిధ రంజితమైనటువంటి పుష్పాల నడుమ స్వామివారు అశ్వాన్ని అధిరోహించి అశ్వవాహనారూఢులై స్వామివారు విహరిస్తూ ఉన్నారు. అశ్వము అన్నటువంటిది మన హృదయానికి సంకేతం. ఎందుకు అంటే అది ఒక స్థిరత్వం లేనటువంటిది, చంచలమైనటువంటిది అశ్వము. మన మనసు కూడా చంచలమైనటువంటిదే. ఒకచోట స్థిరంగా మనసు ఉండదు. మనకు లగ్నం కావడం స్థిరలాగా, మనము ఆ మనస్సు ఒకచోట లగ్నం చేయలేము, ఒకచోట స్థిరంగా ఉంచలేము. అటువంటి మన మనస్సు అన్నటువంటి అశ్వానికి కళ్ళాన్ని వేసి స్థిరంగా ఉంచగలిగే ఆ పరబ్రహ్మయే శ్రీనివాస పరబ్రహ్మ. ఆ పరబ్రహ్మ ఈరోజు ఈ అశ్వవాహనాన్ని అధిరోహించి స్వామివారు విహరిస్తున్నారు అంటే అది దేనికయ్యా సంకేతం అంటే మన మనస్సు అన్నటువంటి అశ్వానికి కళ్ళెం వేసి స్వామివారు భక్తులను తన వైపుకు దర్శింపచేసుకోవడానికి అనుగ్రహిస్తున్నారు అని చెప్పి మనం భావించాలి. అలా ఎంత అద్భుతమైనటువంటి దివ్యమంగళ ముగ్ధ మనోహరమైనటువంటి సౌందర్యాన్ని వీక్షిస్తున్నాం మనము. స్వామివారి యొక్క దివ్య మంగళ ముగ్ధ మనోహరమైనటువంటి ఆ మూర్తి, స్వామివారి యొక్క అద్భుతమైనటువంటి తేజోవంతమైనటువంటి ఆ కాంతితో విరాజిల్లుతూ ఉన్నటువంటి స్వామివారిని, స్వామివారి సేవలో తరిస్తున్నటువంటి భక్తాగ్రేసరులను, అర్చక స్వాములను మనం అందరం కూడా చూస్తూ ఉన్నాము. ఎంత చక్కగా వీళ్ళందరూ కూడా చక్కగా నృత్యం చేస్తూ, నృత్య గీత వాద్యాల నడుమ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుతున్నారో మనందరం కూడా దర్శిస్తూ ఉన్నాము. శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్తినాం
శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం అని ప్రార్థన చేయాలి. స్వామి నీవు ఎటువంటి వాడు స్వామి అంటే శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధేర్తినాం. శ్రీయ అంటే లక్ష్మీదేవికి, కాంతుడువు అంటే భర్తవైనటువంటి నీకు, లక్ష్మీపతి అయినటువంటి వాడవు నీవు స్వామి. ఈ నిధికి నువ్వు అటువంటి నీకు నేను శ్రీవేంకట నివాసాయ శ్రీవేంకటచలాన్ని నువ్వు అధిరోహించి శ్రీవేంకటచలముపై నివాసిస్తూ ఉన్నటువంటి నీకు మేము నమస్కరిస్తున్నాము. శ్రీనివాసాయ మంగళ, నీకు మంగళమగుగాక, నీకు శుభములు కలుగుగాక అని చెప్పి స్వామివారికి మనము శుభములను కలగాలని చెప్పేసి ఆ శుభముల ద్వారా మనకు శుభములను ప్రసాదించు స్వామి అని భక్తితో మనం స్వామివారిని శరణు వేడాలి. భక్తితో మనం శరణు పెడితే స్వామివారు తప్పక మనందరికీ కూడా ఆ శుభాన్ని మంగళాన్ని మనకు ప్రసాదిస్తాడు. ఎందుకంటే అతడే కళ్యాణాద్భుత గాత్రుడైనటువంటి వాడు ఆ శ్రీనివాసుడు. కళ్యాణాద్భుత గాత్రాయ కామితార్థ ప్రదాయనే, కామితార్థములను ఈడేర్చువాడు. అందుకే కలియుగ ప్రత్యక్ష దైవము, కలియుగంలో కొంగు బంగారమైనటువంటి కోనేటి రాయుడు ఆ శ్రీనివాసుడు. కళ్యాణాద్భుత గాత్రాయ కామితార్థప్రదాయనే శ్రీమద్ వెంకటనాథాయ, ఆ వెంకటాచలానికి అధిపతి అయినటువంటి వాడు, వెంకటాచలంపై నివసిస్తూ ఉన్నటువంటి వాడు శ్రీనివాసాయ మంగళం, వెంకటేశాయ మంగళం అని చెప్పేసి స్వామి నీకు మంగళమగ్గుగాక, నీ వల్ల మాకందరికీ కూడా మంగళమగ్గుగాక అని చెప్పేసి స్వామివారి యొక్క దివ్యమైనటువంటి ఆ చూపులు, దివ్యమైనటువంటి ఆ స్వామివారి యొక్క కృపా కటాక్ష వీక్షణలు మనందరిపై ప్రసాదించాలి అని చెప్పేసి, ప్రసరించాలి. తద్వారా మన యొక్క కలికల్మష దోషాలన్నీ కూడా పోవాలి అని చెప్పేసి ప్రార్థిస్తూ మనందరం కూడా ఆ అశ్వవాహనారూఢుడైనటువంటి స్వామివారిని మనం ప్రార్థన చేద్దాం, స్మరిద్దాం, తరిద్దాం. భగవంతుడి సేవలో మనందరము కూడా తన్మయత్వాన్ని పొందుదాం, కీర్తిద్దాం. అలాగే స్వామివారు చెబుతారట, స్వామి మీరెక్కడుంటారు అంటే స్వామివారు చెప్తారట, నాహం వసామి వైకుంఠే నా యోగి హృదయే నవా. నేను వైకుంఠంలో ఉండను. మరి ఎక్కడుంటారు అంటే నాహం వసామి వైకుంఠే నా యోగి హృదయే నవా. నేను యోగుల యొక్క హృదయాల్లోనో, వైకుంఠంలోనో, లేకపోతే సవిత్ర మండలంలోనో ఉండను. నేను ఎక్కడో కూడా. ఎక్కడుంటానయా నేను అంటే మద్భక్తా యత్ర గాయంతి, నా భక్తులు నన్ను ఎక్కడ కీర్తిస్తూ ఉంటారో, నా భక్తులు ఎక్కడ నన్ను స్తుతిస్తూ ఉంటారో, నా భక్తులు ఎక్కడ నా గురించి గుణగానం చేస్తూ ఉంటారో తత్ర తిష్టామి, అక్కడే నేను ఉంటాను, ఇంకెక్కడ కూడా ఉండనయ్యా. ఎవరో అన్నట్టుగా నేను వైకుంఠంలోనో, లేదా యోగుల యొక్క హృదయాల్లోనో, లేకపోతే రవి మండలంలోనో, సూర్యమండలంలోనో ఎక్కడో ఇంకెక్కడో ఉండను నేను. నా భక్తులు ఎక్కడైతే నన్ను స్మరిస్తూ ఉంటారో, ఎక్కడైతే కీర్తిస్తూ ఉంటారో, ఎక్కడైతే ధ్యానిస్తూ ఉంటారో, ఎక్కడైతే నన్ను పొగుడుతూ స్వామివారిని నన్ను ఎక్కడైతే స్తుతిస్తూ ఉంటారో అక్కడే నేను ఉంటూ భక్తులందరినీ కూడా ఆనందిస్తాను, అనుగ్రహిస్తాను అని చెప్పేసి చెప్తున్నారట. గోవింద అన్నటువంటి శబ్దానికి అర్థం అక్కడ అదే. గో అంటే ఒక అర్థము ఆవు అంటే గోవు, గోవులకు వింద అంటే ఆనందము, గోవులను సంరక్షణ చేయడం ద్వారా ఆనందాన్ని పొందేవాడు అని ఒకటి. గోవింద అంటే గో శబ్దానికి అర్థం ఏమిటి అంటే ఇంకో అర్థం వేదములు, వేదాత్ముడైనటువంటి వాడు, ఆ వేదముల చేత స్తుతింపబడేవాడు, వేదముల చేత ఆనందింపబడేవాడు. కన్నులార నిన్ను కాంచగా నే తెంచు అస్మదాది భక్తులందరకును నిన్ను కనుట కంటే నేత్రోత్సవము లేదు. శేషశైలవాస శ్రీనివాస. స్వామి నిన్ను కనలారా కాంచడానికి, నీ యొక్క బ్రహ్మోత్సవ వైభవాన్ని వీక్షించడానికి వచ్చాము మేమందరం కూడా. అస్మదాది భక్తులందరూ కూడా నిన్ను కంటి కంటే నేత్రోత్సవం లేదు, నిన్ను చూడడం కంటే ఇంకా మరో నేత్రోత్సవం లేదు స్వామి. అందుకనే నీ యొక్క బ్రహ్మోత్సవ వైభవాన్ని తిలకించడానికి, నీ యొక్క వైభవాన్ని చూడడానికి, దర్శించడానికే మేము ఇక్కడికి వచ్చాము అంటూ ఆ స్వామివారి యొక్క గుణగణాలను మనం చూద్దాం, స్వామివారి యొక్క రూపాన్ని మనం దర్శిద్దాము. అన్నపానములు హరినామ స్మరణయే అని తలంచు భక్త జనులు చెలిమి కలిమి కన్న మిన్న కాదే యోచించగా. స్వామి
అన్నపానాదులు కాదు మాకు ముఖ్యం, నీ యొక్క నామస్మరణ, నీ యొక్క దర్శనము, నీ యొక్క కృపా కటాక్ష వీక్షణలే మాకు అత్యంత అవసరమైనటువంటివి. అటువంటి అవసరమైనటువంటి కృపా కటాక్ష వీక్షణలు నీవు మాకు అనుగ్రహించు స్వామి అని చెప్పేసి స్వామివారిని మనందరం కూడా ప్రార్థిద్దాం, తరిద్దాం. భక్తులుగా మనం స్వామివారి సేవలో మనం పునీతులం అవుదాం, స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలం అవుదాం. నిజానికి ఈ బ్రహ్మోత్సవాల గురించి స్వామివారికి నిర్వహిస్తున్నటువంటి ఉత్సవాల్లో అత్యంత ప్రధానమైనటువంటి ఉత్సవం బ్రహ్మోత్సవం. చతుర్ముఖ బ్రహ్మదేవుడు వెంకటేశ్వర స్వామి కోరగా స్వయంగా నిర్వహించిన ఉత్సవాలు కనుక ఇవి బ్రహ్మోత్సవాలు అని చెప్పేసి పిలువబడుతూ ఉన్నాయి. వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవ విశేషాలను విస్తారంగా మనకు అనేకమైనటువంటి ద్వాదశ పురాణాంతర్గత వెంకటాచల మహత్యంలో మనకు ఎంతో వైభవంగా కీర్తించారు, ఎంతో గొప్పగా చెప్పబడ్డాయి. వరాహ పురాణము, భవిష్యోత్తర పురాణము, బ్రహ్మాండ పురాణము, వామన పురాణము, మార్కండేయ పురాణము ఇత్యాదిగా గలటువంటి ఈ పురాణాలన్నింటిలో కూడా స్వామివారి యొక్క బ్రహ్మోత్సవ వైభవాన్ని గురించి ఎంతో చక్కగా కీర్తించారు. ధ్వజారోహణ పూర్వకంగా వెంకటేశ్వర స్వామి వారి యొక్క మహోత్సవం జరపాలనుకున్నాను. మహాప్రభో, ఈ ఉత్సవాన్ని నీవు శ్రీదేవితో కూడి అనుగ్రహించాలి, అంగీకరించాలి అని బ్రహ్మదేవుడు ప్రార్థించాడట. వెంకటేశ్వర స్వామి అందుకు అంగీకరించాడు. అందువల్ల బ్రహ్మదేవుడు నిర్వహిస్తున్నటువంటి ఉత్సవం కాబట్టి బ్రహ్మోత్సవము అని అయింది. బ్రహ్మదేవుడు ఈ సమూహంలోనే నిర్యుక్త రూపమైనటువంటి స్వామివారిని యొక్క సేవలో బ్రహ్మదేవుడు తరిస్తూ దేవతలందరినీ కూడా ఆహ్వానించి ఉంటారు. ధ్వజారోహణ పూర్వకంగా దేవతలందరినీ ఆహ్వానించి, అయ్యో స్వామి, మా శ్రీనివాసుడి యొక్క, మా తండ్రి యొక్క ఉత్సవాలను నిర్వహించాలనుకుంటున్నాను, మీరందరూ కూడా రావాల్సింది. దేవాది దేవతలందరినీ కూడా ఆహ్వానిస్తే ఆ దేవాది దేవతలందరూ కూడా ఈ బ్రహ్మోత్సవాలకు వేంచేసి ఉంటారు. అటువంటి బ్రహ్మోత్సవానికి మనం అందరం కూడా దేవతలతో పాటుగా మనం ఇక్కడికి విచ్చేసి మనం చూస్తున్నామంటే నిజంగా మనం అందరం కూడా మన పూర్వజన్మ సుకృతం లేనిదే, భగవంతుడి యొక్క అనుగ్రహం లేదే మనం స్వామివారిని మనం దర్శించలేము, స్వామివారి యొక్క బ్రహ్మోత్సవ వైభవాన్ని తిలకించలేము. భవిష్యోత్తర పురాణంలో మనకు ఎంతో చక్కగా వెంకటేశ్వర స్వామి వారి యొక్క బ్రహ్మోత్సవాన్ని గురించి చెబుతూ, ఉత్సవం కురుమే పుణ్యం బ్రహ్మన్ లోక పితామహ ధ్వజారోహణమారాభ్యరథాతం చ సమసవాహనం అని చెప్తాడు. ఓ బ్రహ్మదేవ, ధ్వజారోహణంతో ప్రారంభించి రథోత్సవంతో పూర్తయ్యేటట్లుగా 9 రోజుల వాహన సేవలతో ఉత్సవాలను నిర్వహించయ్యా అని చెప్పేసి శ్రీ మహావిష్ణుమూర్తి, శ్రీమన్నారాయణుడు, శ్రీనివాసుడు బ్రహ్మదేవుని ఆజ్ఞాపించాడట. ఇలా ఆ వెంకటేశ్వర స్వామి ఆజ్ఞ మేరకు మొట్టమొదటగా బ్రహ్మ ఆ ఉత్సవాన్ని నిర్వహించాడు కనుక ఇవి బ్రహ్మోత్సవాలయ్యాయి. ప్రస్తుతం నిర్వహిస్తున్నటువంటి బ్రహ్మోత్సవాలలో వాహన క్రమము భవిష్యోత్తర పురాణంలో చెప్పబడినటువంటి వాహన క్రమమే ప్రస్తుతం వైఖానస ఆగమోక్తంగా నిర్వహింపబడుతూ ఉన్నటువంటి బ్రహ్మోత్సవాల్లో స్వామివారికి ఈరోజు 8వ నాటి సాయంకాలం స్వామివారు అశ్వవాహనంపై విహరిస్తూ భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నారు. భక్తి పొంగిపోవ బ్రహ్మోత్సవంబులు జరుపుచుండు ఈ వేళ జగతిలోన సకల జీవకోటి సంబరపడిపోవు. స్వామి, సకల జీవకోటి సంబరపడుతూ ఉన్నారు. దేనికయ్యా అంటే భక్తి పొంగిపోవ బ్రహ్మోత్సవములు జరుపుచుండా. భక్తి పొంగిపోయేలాగా నీ యొక్క బ్రహ్మోత్సవాలు ఇంత వైభవంగా నిర్వహింపబడుతూ ఉన్నాయి. ఇలా నీ యొక్క బ్రహ్మోత్సవాలు ఎంత వైభవంగా నిర్వహింపబడుతూ ఉంటే ఈ జగత్తులో నుండి సకల జీవకోటి కూడా చూసి సంబరపడిపోతూ ఉన్నదయ్యా. స్వామివారికి జరుగుతున్నటువంటి ఈ వైభవమైనటువంటి బ్రహ్మోత్సవము ఎంత చక్కగా ఉన్నది ఇదేం చెప్పేసి, గగన సీమలలోన కన్నుల బిందుగా కానవచ్చే దివ్య కాంతితోడ నీల మేఘవర్ణ నీ దివ్య రూపంబు. స్వామి, నీ దివ్య రూపం ఎలా ఉందయ్యా అంటే గగన సీమలలోన కన్నుల బిందుగా కానవచ్చే నీ దివ్య కాంతి. శ్రీనివాస, నీవు నీలమేఘశ్యాముడివి.
ఆ నల్లనయ్యవు సాక్షాత్తు ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్ముడి అవతారమే తానుగా భావించినటువంటి వాడు, తానుగా పేర్కొన్నటువంటి వాడు శ్రీనివాసుడు. అందుకనే వెంకటాచల మహాత్మ్యంలో బకుళామాత అడిగితే అదే చెప్తారు. నేను ఆకాశరాజు వద్దకు వెళ్ళి ఎవరు అని చెప్పాలి, ఈ వరుడు ఎవరు అని చెబితే అప్పుడు ఏం చెప్పాలి అంటే చెప్పాడట, పద్మావతీ దేవితో తాను ఏదైతే చెప్పాడో అదే విషయాన్ని ఇక్కడ చెప్తూ నేను వాసుదేవుడను, నా తల్లిదండ్రులు దేవకి వసుదేవులు అని చెప్పేసి చెబుతూ ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్ముడే, ఆ వాసుదేవుడే కలియుగంలో శ్రీనివాసుడిగా తదుపరి అవతారాన్ని ధరించాడు అని చెప్పేసి మనకు భాగవతము ద్వారా, వెంకటాచల మహాత్మ్యం ద్వారా, వీటన్నిటి ద్వారా కూడా మనకు తెలుస్తూ ఉన్నది. అటువంటి ఆ శ్రీనివాసుడు నీలమేఘశ్యాముడైనటువంటి శ్రీనివాసుడి యొక్క కాంతి, శరీర మేని కాంతి, శరీర ఛాయ అనేటువంటిది ఆకాశాన్ని అంతటినీ కూడా అలదుకొన్నదట. గగన సీమలలో నా కన్నుల విందుగా కానవచ్చే దివ్య కాంతితోడ నీలమేఘవర్ణ నీ దివ్య రూపంబు, నీ దివ్య రూపాన్ని వీక్షిస్తున్నాం స్వామి. విష్ణు అంటేనే విశ్వవ్యాపి, సర్వవ్యాపి అయినటువంటి వాడు మహావిష్ణుమూర్తి. విష్ణు అంటేనే సర్వవ్యాపి అయినటువంటి వాడు అని అర్థం. అందుకనే ప్రహ్లాదుడు కూడా హిరణ్యకశిపుడితో చెబుతాడు. హిరణ్యకశిపుడు అడుగుతాడు ప్రహ్లాదుడిని, నా ప్రహ్లాద, నీవు నీ హరి అక్కడ ఇక్కడ ఇక్కడ అంటున్నావు కదా, ఎక్కడున్నాడయ్యా నీ హరి అని చెప్పేసి అంటే చెప్తాడట, ఇందుగలడందు లేడని సందేహము వలదు. తండ్రి ఇక్కడున్నాడు అక్కడ లేడు అన్నటువంటి సందేహమే వలదు, అసలు ఆ సందేహం అవసరమే లేదు. ఇందుగలడందు లేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు. చక్రి శ్రీ మహావిష్ణుమూర్తి సర్వము తానై ఉన్నాడు, సర్వము విశ్వవ్యాప్తి అయి ఉన్నాడు. చక్రి సర్వోపగతుండు అంటాడు. అంటే సకల విశ్వాంతరాల్లో కూడా, ఈ ప్రపంచంలోనూ సకల విశ్వాంతరాలలో ప్రతి జీవిలోనూ ప్రతి కణకణంలోనూ కూడా స్వామివారు ఉన్నారు అని చెప్పేసి చెబుతూ భక్త ప్రహ్లాదుడు తన తండ్రి అయినటువంటి హిరణ్యకశిపుడికి బోధిస్తాడు. అలా స్వామివారి యొక్క రూపం నీలమేఘవర్ణం, దివ్య రూపం అనేటువంటిది సకల విశ్వాంతరాలకు వ్యాపించి ఉన్నది అని చెప్పేసి చెప్తూ, ఆత్మలందు నిన్ను అనుదినంబు గొల్పు భక్త కోటి దివ్య పాదధూళి శిరముపై దాల్చ సిద్ధించు మోక్షంబు. స్వామి, నీ యొక్క పాదకమలములను సేవించినటువంటి తీర్థజలమే కాదు, నిన్ను సేవించి తరించినటువంటి నీ యొక్క భక్త జనుల యొక్క పాదధూళి మా శిరస్సుపై వచ్చినా కూడా చాలు, మాకు మోక్షాన్ని ప్రసాదిస్తుందంటే ఆ భగవంతుడి యొక్క లీల ఎంత గొప్పది అన్నటువంటిది మనము తెలుసుకోవచ్చు. అటువంటి ఆ పరమాత్ముడు వేదవేద్యుడైనటువంటి శ్రీనివాస ప్రభువు అదిగోండి కుంభహారతిని సమర్పిస్తూ ఉన్నారు. స్వామివారికి పూర్ణ కుంభహారతిని సమర్పిస్తూ ఉన్నారు. శ్రియకాంతాయ కళ్యాణ నిధయేర్తినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మాధవులకు మంగళము, సాధు ప్రియులకు జయ మంగళము. మాధవులకు మంగళము, సాధు ప్రియులకు జయ మంగళము. మాధవులకు మంగళము. మదన గురునకును మంగళము, మా మదిలో హరికిని మంగళము. మదన గురునకును మంగళము, మా మదిలో హరికిని మంగళము. మదరి పుహరునకు మంగళము, మదరి పుహరునకు మంగళము. చదువుల మూర్తికి జయ మంగళము. మాధవులకు మంగళము, సాధు ప్రియులకు జయ మంగళము. మాధవులకు మంగళము, సాధు ప్రియులకు జయ మంగళము. మాధవులకు మంగళము.
మహిమాధికునకు మంగళము.